రైట్ రవి గారు, 4వ టాపిక్ వస్తే జగన్కి జ్ఞానోదయం అయిపోయింది అని కొంతమంది అంటూ ఉన్నారు. అంటే వైసీపీ శ్రేణుల్ని కలుసుకోవడం కానీ, రెగ్యులర్ మీటింగ్స్ కానీ ఇలాంటివి చాలా చేస్తూ ఉన్నారు. అంటే ఈ మార్పు కారణం, ఒకవేళ మార్పు నిజమైతే ఈ మార్పు కారణం ఏంటి, ఎందుకు ఇలా మారారు? వాస్తవంగా జ్ఞానోదయం అనేది కథలు ఏదో ఒక రాత్రికి ఎవరో కనిపించి చేసింది లేదా చెట్టు కింద ఏం చెప్తారు, అలా జరగదు. మన జీవితము, అనుభవాలు, ఘటనలు ఇవే కలిగిస్తాయి. ఇప్పుడు జగన్ నిలబడాలి అంటే తప్పకుండా ఏదో ఒక మార్పు తమ వాళ్ళకు చూపించాలి. ప్రజలకు చూపించి మళ్ళీ ఓట్లు తెచ్చుకోవటం ఒకటైతే, తమ పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం కలిగించటము, తన పునాదిని కాపాడుకోవటం అన్నది జగన్కి అది ఒక పెద్ద సవాలు. అంటే బేస్ నిలబెట్టుకోవటం అన్నది. కాబట్టి ఆయన ఈ మధ్య కలుస్తున్నాడు. ఇంకొకటి ఏమంటే, మొన్న స్థానిక ఉప ఎన్నికల్లో 50కి 30 స్థానాల పైన తెచ్చుకోవటం అన్నది కూడా వైసీపీకి బాగా విశ్వాసం కలిగించింది. మీడియా కూడా ఆ మేరకు ఫోకస్ చేసింది. సో అప్పటి నుంచి జగన్ దశల వారీగా ఆయన ట్వీట్స్, ఎక్స్లో ఆయన పోస్టులు పెరిగాయి. చంద్రబాబు మీద కొంచెం అఫెన్సివ్ కూడా పెరిగింది. దానికి తోడుగా చంద్రబాబు స్పందన కూడా పెరిగింది. ఉదాహరణకు చంద్రబాబు మొన్న అక్కడెక్కడో పెన్షన్ పథకం ప్రారంభిస్తూ, జగన్ నొక్కిన బటన్లన్నీ కలిస్తే నాకు ఈ ఒక్క పథకానికి కూడా సరిపోదు అనే బటన్ను జగన్ను గుర్తు చేస్తూ మాట్లాడటం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక విధంగా ఈ ద్వంద్వ వ్యవహారంగా నడుస్తున్నప్పుడు జగన్ మొన్న అన్నది ఏంటంటే, ఇన్ని కష్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేసి ఇవన్నీ చేసినా మీరు నిలబడ్డారు, పార్టీ మారలేదు, ఇది నాకు చాలా విశ్వాసం కలిగిస్తుంది. నేను కూడా దీని నుంచి ఒక పొరపాటు గుర్తిస్తున్నాను. గతంలో నేను పథకాలు బటన్ నొక్కడం, జనానికి ఇవ్వటం ఇదే ఆలోచించాను, కానీ కార్యకర్తలకు దగ్గర కావటం, కార్యకర్తలను కలుసుకోవటం అన్నదాన్ని తగినంతగా చేయలేకపోయాను. సరే, చెప్పడం ఇలాగే చెప్తారు ఎవరైనా. చంద్రబాబు కూడా అదే కదా, అధికారులతోనే సరిపోయిందని ఆయన అనేవాళ్ళు. సో జగన్ ఇక్కడ ఒప్పుకుంటుంది ఏంటంటే, ఆయన మీద ఉన్న విమర్శ అదే కదా, కార్యకర్తలను కలుసుకోలేదు, ఆఖరికి శాసనసభ్యులు, మంత్రులు కలుసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు, కొంతమంది చుట్టూ వలయంలాగా కోటరీ ఏర్పడి రానివ్వలేదు. కోటరీ అనే మాట అనలేదు, కానీ మిగిలినవన్నీ అన్నారు. అందువల్ల కొంత ఇందులో జ్ఞానోదయం మార్పు వచ్చింది అనే ఒక ఆశాభావం, ఒక అభిప్రాయం. కొన్ని కొత్త వివరాలు బయట పెట్టడం, టీంను మళ్ళీ రీఆర్గనైజ్ చేసి మీకు ఆ బాధ్యత ఉన్న వాళ్ళకి అటు ఇటు అప్పగించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇంకోటి, కేసుల్లో కూడా కొంచెం వాళ్ళకు బెయిల్ రావడం, ఇట్లాంటివి జరిగాయి. ఇప్పుడే వాళ్ళు అనుకోకుండా కొడాలనేకి తీవ్ర అస్వస్థత వచ్చింది, కానీ మిగిలినటువంటి కేసుల్లో కొంత కోర్టుల వైఖరిలో కూడా ఈ కాలంలో కొంచెం మార్పు వచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా అసలు మీడియాలో ఏం మాట్లాడకూడదా, సోషల్ మీడియాలో విమర్శిస్తే చేస్తారా, ఏ కేసు ఎంతవరకు, ఇలాంటివి కూడా వచ్చింది. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో జరిగి ఉండొచ్చు, ఇప్పుడు కూడా అయ్యుండొచ్చు. ఇవన్నీ కొంచెం వాళ్ళకు ఉత్సాహం, కొంచెం ఉపశమనం కింద కనిపిస్తుంది. రైట్. అంటే దాంతో లింక్ చేస్తే కనుక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పరిస్థితి, అంటే కేసీఆర్ గారు కొంచెం మీటింగ్స్ పెట్టడం రెగ్యులర్గా, అలా ఏమైనా జరుగుతుందంట? అది నిజమే. రాజకీయం అనేది ఎప్పుడు వన్ డే మ్యాచ్ కాదు. రాజకీయం అనేది టెస్ట్ మ్యాచ్. అది పర్మనెంట్గా ఒక టెస్ట్ తర్వాత ఇంకోటి జరుగుతూనే ఉంటుంది. అందులో సీజన్డ్ ప్లేయర్స్ అంటారే, బాగా పట్టు కలిగిన యువతులు ఎప్పుడూ సిద్ధమవుతూనే ఉంటారు. బీఆర్ఎస్ విషయంలో వాళ్ళ పార్టీ స్థాపించిన రజతోత్సవ వేడుకలు అనేది ఇప్పుడు తీసుకున్నారు. నాకు బాగా తెలుసు, గతంలో వరంగల్లో జరిపిన రోజు నేను వరంగల్లో ఉన్నా, ఇప్పుడు 2001-2 ఆ ప్రాంతాల్లో. అప్పుడు కేసీఆర్ ఫస్ట్, ఇప్పుడు కూడా వాళ్ళు దాదాపు అక్కడే చేయాలని ఆ నిర్ణయానికి వస్తున్నారు. రెండవది, ఇందాక మీరు అడిగారు కదా, రేవంత్ రెడ్డి ఎదుటివాడి కష్టాలు, ప్రత్యర్థి కష్టాలే మనకు ప్రయోజనకరము, లేకపోతే మనకు అనుకూలం అనుకోవాలి కదా ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద వరుసగా కోర్టుల్లో రావటం, పార్టీలో కొద్దిగా అసమ్మతి, పదవులు రాని వాళ్ళ, ఉదాహరణకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళ సణుకుడు, ఇవి బీఆర్ఎస్ వాడు మాకు ఉపయోగకరమైన ఒక భావానికి వస్తున్నారు. కేసీఆర్ కూడా జగన్ లాగే. మీరు వాళ్ళిద్దరిలో చాలా పోలికలు గమనిస్తారు. కలుసుకోకపోవటము, శాసనసభకు రాకపోవటము, ఇలాంటివి. ఇప్పుడు ఆయన తన ఫామ్ హౌస్లో అందరినీ కలుసుకుంటున్నాడు, ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. 1-2 రోజులు, ఒక్కరోజు శాసనసభకు కూడా వచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ కూడా పుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తారు రంగంలోకి. ఆయన కేసీఆర్ మీద టార్గెట్ చేస్తూనే కేటీఆర్, హరీష్ రావు కలిసి గొడవలు పడి వాళ్ళ కోసం నా మీద దాడి చేస్తున్నారని ఆయన ఎప్పుడు, ఆయన ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా అంతే, హరీష్ రావును ఆయన ముందుకు నెడుతూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా తెలంగాణ రాజకీయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
కాకపోతే ఇక్కడ థర్డ్ ప్లేయరు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశాన్ని ఇక్కడ పునరుద్ధరిస్తారని, ఇక్కడ కూడా ఎన్డీఏ ఏర్పడుతుందని, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవన్నీ అని ఇట్లాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాజకీయ దృశ్యం మారే అవకాశం కూడా ఉంది. ఆంధ్రాకు తెలంగాణకు ఒక తేడా ఉంది కదా. ఇక్కడ బీజేపీ అనే ప్లేయరు కాంగ్రెస్తో సమానంగా 8 సీట్లు వాళ్లకు, 8 సీట్లు వీళ్ళకు ఉన్నాయి. అక్కడ వేరే లేరు, వాళ్ళిద్దరే ప్లేయర్లు. అందువల్ల మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పునఃసమీకరణ చేసుకుంటే వీళ్ళు మళ్ళీ ఒక దాదాపు యుద్ధాన్ని పునఃప్రారంభం చేయటం అని మనం అనుకోవచ్చు. వీళ్ళకి నమ్మకం కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అంటే వీళ్ళకు ఇప్పుడు వాళ్ళకి 160 స్థానాలు ఉంటే ఈయనకు 60 కదా ఉంది. మొత్తం సంఖ్య కూడా తక్కువే, కానీ సంఖ్యాబలము, రెండోది కాంగ్రెస్ పార్టీ స్వభావాన్ని బట్టి చూసినా కానీ వీళ్ళు అసమ్మతి వస్తుంది అనే ఒక ఆశ ఇప్పుడు వరకు రావడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా దెబ్బలు తిన్న తర్వాత ఎవరో ఒకరిని నమ్ముకోవడం మంచిది అని కొంచెం, అయినా వాళ్ళు పూర్తి స్వేచ్ఛ ఇవ్వరు. అది నెహ్రూ గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు అది. అందువల్ల తప్పకుండా కొంచెం ఊపు గతం కంటే పెరిగింది. ఇప్పుడు హెచ్సి చూడండి, కేటీఆర్ స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడారు. ఇంకా వెంటనే దాన్ని ఒక అంది వచ్చిన అవకాశం లాగా ప్రతి దాన్ని రజతోత్సవంతో వాళ్ళు రాజకీయ దాడి, దూకుడు పరాకాష్ఠకు చేరుతాయి అని మనం భావించాం.